ఎకరంలో ఖచ్చితంగా 3,00,000 చూపించాలి అనే దాని మీద 7 సంవత్సరాలు చాలా కష్టపడ్డారు. అంటే నా ప్రయాణం అంతా ఒకటి, 7 సంవత్సరాలు చేసింది ఒక ఎత్తు. ఇది రుజువు చేయటానికి జిల్లాల వారీగా ఉమ్మడి జిల్లాల ప్రకారం 100 మందిని మీరు వచ్చి చూడండి. పంటలు చూసిన తర్వాత నమ్మాల్సిందే కదా. అవును సార్, కళ్ళతో చూసినప్పుడు నమ్మాల్సిందే కదా. నమ్మాల్సి. దీన్ని మీరు ఒక గురువులాగా, మీరు ఒక టీచర్ లాగా, మాస్టర్ లాగా మీ జిల్లాలకు వెళ్ళి దీన్ని మీరు ఆచరించి దీన్ని మీరు ప్రచారం చేయండి. వేడి తగ్గాలి భూమికి. రెండోది, సమాజంలో న్యూట్రిషన్ డెఫిషియన్సీ చాలా ఉంది పిల్లలకి. మైక్రో న్యూట్రిషన్ డెఫిషియన్సీ ఉంది. ఈ రెండు మన పంటల ద్వారా 365 రోజులు మనం తినగా 3,00,000 రూపాయల ఆదాయం అనేది చూపిస్తాకి పాలేకర్ గారి వ్యవసాయ విధానంలో ఇదొక నూతన ఆవిష్కరణ. 5 లేయర్ మోడల్ అనేది ఆయన ఏ రాష్ట్రంకి వెళ్ళినా దీని గురించి చెప్పారు. కాకపోతే నేను గమనించింది ఏంటంటే, ఈ 5 లేయర్ మోడల్ అనేది మనకున్న భౌగోళిక పరిస్థితులు, మనకున్న సవాళ్ళు, వీటిని దృష్టిలో పెట్టుకుని నేను తయారు చేసుకున్నది. ఎందుకంటే నేను నాసిక్ వెళ్ళాను, అలాగే మహారాష్ట్రలో చాలా ప్రాంతాలు తిరిగాను, కర్ణాటక తిరిగాను, గుజరాత్ తిరిగాను, తమిళనాడు తిరిగాను. ఇక్కడ వాళ్ళకున్న వనరుల్ని దృష్టిలో పెట్టుకుని చిన్న చిన్న మార్పులు రైతులు వాళ్ళ సృజనతో తయారు చేసుకుని ఒక రూపం తీసుకొచ్చారు. దీంట్లో పాలేకర్ గారు రాసిన పుస్తకంలో కొన్ని విషయాలు అయితే, పాలేకర్ గారు కొన్ని విషయాలు, కొన్ని మొక్కల గురించి చెప్పనివి కూడా రైతులు చేశారు. వాళ్ళకున్న స్పృహ, వాళ్ళకున్న అవసరం అలాంటి. అలా చిన్న చిన్న మార్పులు చేసుకుంటా ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్రంలో 5 లేయర్ మోడల్తోనే నడుస్తుంది. ఇప్పుడు హితేష్ పటేల్ చేశాడు, దాంట్లో 8 రకాల ద్రాక్ష పళ్ళు పండిస్తున్నాడు. దానికి ఏం చేశాడు ఆయన, ఫెన్సింగ్ లాగా వేసుకుని బారుగా పందిర్లు వేశారు. అది 40-50 అడుగులు 60 అడుగుల వరకు వెళ్ళిపోయింది ఆ తీగ. కింద వాళ్ళు మిల్లెట్స్ వేశారు. వాళ్ళకి వర్షపాతం తక్కువ. నేను దాన్ని చూసి యాజ్ ఇట్ ఈజ్గా నా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో చేస్తే వర్షం ఎక్కువ మనకి. అవును సార్. రెండోది తేమ శాతం ఎక్కువ, నల్లరేగడి. అక్కడ మిల్లెట్ బతకదు. ఇవి నేను మార్చుకొని నాకు అనుగుణంగా ఉన్న పంటల మీద 7 సంవత్సరాలు పనిచేసి నిర్ధారణ చేసుకున్నాక నేను స్వామివారిని డేట్స్ అడిగాను. స్వామివారు చూసిన తర్వాత రోజు నుంచి నా పొలానికి 2,500 మంది వచ్చారు ఈ 15 రోజుల్లో జిల్లాల వారీగా. దీన్ని ఇక్కడితో అయిపోయింది అనుకున్నా, కానీ ఇక్కడితో మొదలైంది అనేది నాకు అర్థమైంది. పాదయాత్రతో దీన్ని తీసుకెళ్తానంటే ఇది స్వామి దయ, కృష్ణ భగవానుడి దయ. ఇప్పుడు ఆయన చూపిస్తే నా పని అయిపోయింది అనుకున్నా, కానీ ఇది 2 రాష్ట్రాల్లో పాదయాత్రతో మొదలైంది అనేది నాకు అర్థం కాదు. సో దానికి తొలి ఇంటర్వ్యూ మీ ఛానల్ ద్వారా చేయటం థ్యాంక్ యూ జరుగుతుంది. సార్. ఎక్కడి నుంచి మొదలు పెడుతున్నారు సార్? ఇది ఖమ్మం జిల్లాలో, ఇది నేలకొండపల్లి. అంటే భక్త రామదాసు ఎంత పవిత్రంగా ఆయన స్వామివారికి సేవలు చేశారు, అలాంటి చోట నుంచి ఈ కార్యం జరగాలని 20వ తేదీ ఉదయం 7 గంటల నిమిషాలకు అక్కడ స్టార్ట్ అవుతుంది సార్. 2 రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు, బయట రాష్ట్రాల్లో, బయట దేశాల్లో ఉన్న తెలుగు వాళ్ళు మీ ఊరికి రమ్మని, అలాగే ఖమ్మం తొలి యాత్ర మొదలవుతుంది కానీ అక్కడికి కానీ, అయితే మీ జిల్లాలో పర్యటన చేస్తున్నప్పుడు అక్కడికైనా రావటం అనేది చేయాలి. ఎందుకంటే గ్రామం బాధపడుతుంది. వ్యవసాయానికి ఏదైనా చేద్దామని చాలామంది ఎన్ఆర్ఐస్ నాతో మాట్లాడుతూ ఉంటారు మా కార్యాలయంలో, కానీ అది ఎక్కడ మొదలు పెట్టాలనేది తెలియదు వాళ్ళకి. వాళ్ళకున్న సమయం ఇక్కడికి వస్తారు, నన్ను కలుస్తారు, లేకపోతే పాపలో వస్తారు, ఏదో చేసామని కొంచెం సంతృప్తి వెళ్ళిపోతున్నారు, కానీ శాశ్వత పరిష్కారం కాదు. ఇప్పుడు స్వామి మన గ్రామానికి వస్తున్నారు కాబట్టి, ఇప్పుడు ఏ జిల్లాలో వాళ్ళైతే ఉన్నారో కనీసం ఆ జిల్లా తరపునైనా మీరు వచ్చి స్వామివారికి హారతి ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే వ్యవసాయం గురించి చాలామంది మాట్లాడారు, కానీ వ్యవసాయం మసకమారిపోయింది అన్న దానికి నడుస్తానన్న వాళ్ళు ఎవరు లేరు. అవును సార్. సార్, ఇందాక మనం అది
సౌభాగ్యం గురించి మాట్లాడుతున్నాం సార్. 7 ఇయర్స్ మీరు దాన్ని ఆ, ఇది 5 లేయర్ మోడల్ అనేది ఏ రాష్ట్రంలో చేసినా రైతులందరూ 5 లేయర్ అనే బోధిస్తున్నారు సార్. మంచిదే. కాకపోతే ఏంటంటే వ్యత్యాసం కర్ణాటకకి నాసిక్కి తేడా ఉంది, గుజరాత్కి తమిళనాడుకి తేడా ఉంది. ఇవన్నీ కూడా విభిన్నమైన వాతావరణ పరిస్థితులు. అవును సార్. సరే, మన రాష్ట్రానికి వచ్చేసరికి మనకున్న వర్షపాతానికి మన మన నేలలకి ఏం చేస్తే బాగుండనేది మీద నేను చేసి ప్రతికూల వాతావరణం, అనుకూల వాతావరణం రెండు ఉంటాయి కదా. ప్రతికూల వాతావరణంలో కూడా మనకి 3 లక్షల ఆదాయం అనేది నేను దాన్ని 1 ఎకరం ద్వారా అనేది పనిచేశాను. ఈ 3 లక్షల ఆదాయము కూడా గ్రామంలో మనం అమ్ముకుంటే వచ్చే ధరతోనే లెక్కలు కడతాం. మళ్ళీ అవి నగరానికో పట్టణానికో వచ్చి అమ్మితే దానికి ధర పెరుగుద్ది ఖచ్చితంగా. కానీ అది ఆ డబ్బుతో నేను దాన్ని ముడిపెట్టట్లేదు. యాజ్ ఇట్ ఈస్గా గ్రామంలో పొలంలో అమ్మితే ఏ ధర వస్తుందో ఆ ధర డబ్బులే 3 లక్షలు. ఇది నిరూపించడం అనేది రైతులకి చూపించగలి అని వాళ్ళతోనే లెక్కలు కట్టిస్తా, నేను కట్టను. అంటే ఉదాహరణకి ఈ సౌభాగ్యంలో 40 రకాల పంటలు ఉంటాయి. వరిలో ఒకే పంటే కదా, అవును సార్. దీంట్లో 40 రకాలు ఉంటాయి. 40 రకాల్లో కొత్తిమీర కూడా ఒకటి ఉంటుంది. కొత్తిమీర కట్ట ఉంటుంది చూసారా, అవును సార్. అది మనం కొంటే ఎంత అమ్మితే ఎంత? ఒక కట్ట 10 రూపాయలు తక్కువ ఎవరు అమ్మరు సార్, లీస్ట్ 10 రూపాయలు సార్. అదే ఒక కన్జ్యూమర్గా మనం కొంటే అంత కొనాలి. అవును సార్. అదే ఒక రైతుగా మనం దాన్ని అమ్మాలినప్పుడు దానికి ఒక ధర ఉంటుంది. అవును సార్. ఈ ధర చాలా తేడా ఉంటుంది. మరి మీ మిడిల్ మ్యాన్ సిస్టమ్ అంతా అదే కదా. అవును సార్. సో నేనేమంటానంటే మీరు ఈ పంటలు పట్టుకుని పట్టణానికి నగరానికి రావద్దు, మీ సమయం వృధా చేయొద్దు. ముందు మీరు ఏంటంటే మీరు పండించినవన్నీ వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి మీ ఇంటి కోసం పండించుకోండి. ఫస్ట్ దానికి ఎంత కావాలో అంత ప్లాన్ చేయండి. ఇక దీంట్లో అనుభవం వచ్చిన తర్వాత, పంటలు బాగున్న తర్వాత దీన్ని అమ్మాలి అన్నప్పుడు 1 ఎకరం 2 ఎకరాలు చేస్తే ఖచ్చితంగా అమ్మాలి కదా. అమ్మటానికి ఏం చేయాలంటే మార్కెట్ని పొలం దగ్గర క్రియేట్ చేద్దామంట నేను. మార్కెట్ కోసం మీరు వెళ్ళొద్దు, మార్కెట్ మీ ఇంటికి రావాలి.